RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఓదెల మండల కేంద్రంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని ఓదెల మండల ప్రజలను తనకు ఓటు వేసి గెలిపించాలని కోరిన పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రజలను కోరారు. పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ గడ్డం వంశీకి మరియు శాసనసభ్యులు విజయ రమణారావు వారికి గొంగిడి కప్పి గొర్రెపిల్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు నీళ్లు రావాలని కాదు, రైతులకు నీళ్లు తీసుకురావాలని ధర్నా చేయడం కాదు. ఎక్కడ పొలం ఎండితే ఎక్కడ మక్క పిల్ల నిండిందో తెలుసుకున్నాడు, వాళ్ళ నాయకులతో మాట్లాడు, అక్కడ పోయి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసేది. వాళ్ళు తెల్లారేసి మొక్కితే ఆ 3 నెలలే అన్ని రోజులు నీళ్లు ఇవ్వండి, తాగునీళ్ల సంగతి తర్వాత అని చెప్పి మన ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన ఘనత గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది కనుక చేయకపోతే, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేయకపోతే మేము ఓట్లే అడిగామని చెప్పి శ్రీధర్ బాబు గారు పత్రికాముఖంగా చెప్పిన మమ్మల్ని ఎమ్మెల్యేలు అందరికీ గుర్తులు పెట్టుకొని ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినాం, సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినాం. ఇవన్నీ జరుగుతాయి. మీకు చెప్పినట్టు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇప్పటికీ అమలవుతా ఉన్నాయి. ఇంకా కొన్ని గ్యారంటీలు అమలవుతున్నాయి. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉంది. దాంతో పాటు 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు అయింది. అదే కాకుండా మొన్న 0 కరెంటు బిల్లు, అది ఆనాడు 200 యూనిట్ల లోపల హామీ ఇస్తే అది కూడా ఇవాళ 2 నెలలకి 0 బిల్లు వస్తా ఉంది. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది కూడా మీ అకౌంట్లలో సబ్సిడీ పడేటువంటి కార్యక్రమం కూడా మహిళా అకౌంట్లలో ప్రారంభమైంది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భద్రాద్రి సీతారామ టెంపుల్ చెప్పారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. నేను కూడా గడప గడపకు 5 రోజులు ఓదెల్లో తిరిగిన. చాలా మంది ఇల్లు నిరుపేదలు ఉన్నారు, గుడిసెలు ఉన్నోళ్ళు ఉన్నారు, రేగులు ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు, గూనె కప్పటి కవర్లు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. జాగలు కట్టుకొని సెకండ్ ఫేజ్ లో జాగ లేకపోతే మళ్ళీ వచ్చేసరికి జాగా ఇల్లు ఇస్తాం. ఇది నేను మీకు 100% హామీ ఇస్తా ఉన్నా. ఓదెల్లో మీకు కేంద్ర ప్రభుత్వం మన ఎంపీ వంశీ గారిని గెలిపించుకుంటే ఆనాడు 10,000 పైన మెజార్టీ ఇచ్చారు. మళ్ళీ ఇవాళ కూడా 10,000 పైన మన మండలంలో నాకు వచ్చిన మెజార్టీ మీరు ఇస్తే మనం రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మనము ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదంటే అది ఆడ కూర్చొని గట్టిగా మాట్లాడి ఇది ఖచ్చితంగా మాకు కావాలని చెప్పి ఎంపీ వంశీ గారిని తీసుకెళ్లి కూర్చోబెట్టుకొని అడిగే రైతు మనకుంటది, అడిగే బాధ్యత మనకుంటది. కాబట్టి ఇచ్చే బాధ్యత ఆయనకుంటది. మీరు అది మనసులో పెట్టుకొని మరి ఎవ్వరు కూడా ఎక్కడ విస్మరించకుండా ఓట్లేసే బాధ్యత తీసుకోవాలి. ఇవాళ కేంద్రం సోనియా గాంధీ గారు చెప్పారు, మా మహిళా తల్లులకు చెప్పండి. ఆనాడు మీ తెలంగాణకు వచ్చి చెప్పిన, హైదరాబాద్ తుక్కగూడలో చెప్పిన, ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటట్టు మీరు ఆశీర్వదించండి. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి పేద మహిళలకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు ₹1,00,000 వాళ్ళ బ్యాంకులో సంవత్సరం వేస్తామని చెప్పి. ఎట్లాగో మొగోళ్ళు కొట్టారు, మా తల్లులు కొట్టాలి, మా మహిళా తల్లులు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. చేతి గుర్తుకే, చేతులు లేతలేవు. మరి మీరు గెలుస్తారంటారు, ఎండకా లేకుండా దూపెట్టుందో తెలియదు. చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్. మొదటిగా కాకా గారిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిన సమయం మీ అందరి ఆశీర్వాదం ఇస్తేనే నాకు ఈరోజు ఈ అవకాశం దక్కింది. నేను మీ ముందు ఇట్లా నుంచొని మీ ఆశీర్వాదం మళ్ళొకసారి కోరుతున్నాను. పెన్షన్ స్కీము మొదటిగా గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఫస్ట్ కాకా గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో పెన్షన్ స్కీమ్ అనేది అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను.
అదేవిధంగా ఇప్పుడే విజయన్న గారు చెప్పినారు, రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇయ్యలేదు, ప్రజలను ఇబ్బంది పెట్టి బాధ పెట్టినారని చెప్పి. రేషన్ కార్డు సిస్టమ్ కూడా ఫస్ట్ మొదలైంది అప్పుడు కాకా గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీకు తెలుసు, పెద్దపల్లి ప్రాంతానికి కాకా గారికి 70 సంవత్సరాల అనుబంధం ఉన్నది. అనేక కార్యక్రమాలు మన పెద్దపల్లి ప్రాంతంలో ప్రజలు బాగుండాలని చెప్పి ఎల్లప్పుడూ అనుకొని పనిచేసేవారు. అప్పట్లో సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నప్పటికీ కూడా 450 కోట్లు వడ్డీ లేని రుణం ఇప్పించి మరి 1,00,000 పైన ఉద్యోగాలు బచాయించినారు అప్పుడు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్ కానివ్వండి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో తొలి ఉద్యమంలో 1969 యాజిటేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలను లెక్క చేయకుండా తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుంటారు అని చెప్పి తెలంగాణ సాధించుకున్న తర్వాతనే కన్ను మూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన తెలంగాణను చూస్తే ఒక కన్నీటి తెలంగాణ అయిందని చెప్పి బాధాకరంగా చూస్తున్నాం. ఒక నిరుద్యోగుల తెలంగాణ తయారైందని చెప్పి మనము ఇవాళ చూసే పరిస్థితి. మీకు తెలుసు, వివేక్ గారు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడే గుర్తు చేస్తుండే, రామగిరి ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు ఇక్కడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ స్టేషన్ స్టాప్ కూడా వేసినప్పుడు తెలంగాణ కోసం